రాజమహేంద్రవరంలో కల్తీ పాల మరణాలు ఆగడం లేదు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 6కు చేరింది. కల్తీ పాల ప్రభావంతో కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో మహిళ ఆసుపత్రిలో చేరింది. దీంతో బాధితుల సంఖ్య 21కి చేరింది. వారిలో 7గురి పరిస్థితి విషమంగా ఉండగా వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలకూట విష ప్రభావం రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. తాజాగా స్వరూప్ నగర్కు చెందిన 6 ఏళ్ల బాలుడు డి మనోహర్ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ బాలుణ్ణి మూత్రపిండాల సమస్యతో తొలుత రాజమహేంద్రవరం జీజీహెచ్కు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్కు రిఫర్ చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడి నుంచి ఆదివారం మధ్యాహ్నం విశాఖకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మనోహర్ కిడ్నీ ఫెయిల్ అయిందని వెల్లడించారు. డయాలిసిస్ చేశారు. కల్తీ పాలు తాగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆ బాలుడి కుటుంబ సభ్యులకు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మనోహర్ మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రస్తుతం అక్కడి మార్చురీలో ఉంచారు. ఇప్పటికే కల్తీ పాలు తాగి 19 మంది అస్వస్థతకు గురికాగా మరో కేసు నమోదైంది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన రెడ్డి అనంతలక్ష్మి మూత్రపిండాల వ్యాధితో డెల్టా ఆసుపత్రిలో చేరారు. ఆమెను తొలుత కిమ్స్ ఆసుపత్రిలో చేర్చేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ఆ ఆసుపత్రిలో ఇప్పటికే ఇదే కేసు బాధితులు ఎక్కువ మంది ఉండడంతో డెల్టా ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం ఆమెకు డయాలసిస్ చేస్తున్నారు. దీంతో బాధితుల సంఖ్య 21కి చేరింది. వీరిలో 6గురు ఇప్పటికే మృతి చెందగా మిగిలిన 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 7గురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. రెయిన్బో ఆసుపత్రిలో 3 ఏళ్లలోపు చిన్నారులు 3 చికిత్స పొందుతున్నారు. వారికి రోజుకు 2 సార్లు డయాలసిస్ చేస్తున్నారు. కల్తీపాల ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నివేదిక విడుదల చేసింది. లాలా చెరువు పరిధిలోని చౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన పలువురు వృద్ధులు అనూరియా, వాంతులు, పొత్తికడుపు నొప్పి, తీవ్ర మూత్రపిండ వైఫల్యంతో ఆసుపత్రిలో చేరినట్లుగా గుర్తించారు. రక్తంలో యూరియా, సీరం క్రియేటినిన్ స్థాయిలో అధికంగా ఉండడంతో విషపూరిత ప్రభావం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పాల వినియోగమే దీనికి ప్రధాన కారణమని తేలింది. నెఫ్రాలజిస్టులతో కూడిన 14 ఫీల్డ్ సర్వేలెన్స్ బృందాలు 679 ఇళ్లను సందర్శించి 957 కుటుంబాలను స్క్రీనింగ్ చేశాయి. 110 కుటుంబాల్లో 293 మందిని గుర్తించి 315 రక్త నమూనాలను సేకరించారు. వాటిలో 313 సాధారణంగా ఉండగా 2లో యూరియా, క్రియేటినిన్ స్థాయిలు పెరిగినట్లుగా వెల్లడైంది.